నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఇప్పుడు నేను మీతో మాట్లాడే సమయానికి బంగారం ధర 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర ₹1,28,680. ఇక వెండి వస్తే కేజీల్లో వెండిని ఆలోచిస్తే ₹1,89,000 ఉంది. అసలు పిచ్చెక్కిపోతుంది ఒక్కొక్కళ్ళకి. ఇది కొనాలా? చూస్తూ కళ్ళు బయర్లు గమ్ముతుంటే మరి కొనాలా? మనందరికీ తెలుసు బంగారం ఎట్లా మనం మన దేశంలో ఎగబడి కొంటాము. ఇది ఒక లెంతీ వీడియో కాబట్టి ఒక 3 పార్ట్లుగా నేను కట్ చేస్తూ ఉన్నాను ఈ వీడియోని. సో 3 పార్ట్లుగా, ఈ పార్ట్ మీరు ఏ పార్ట్ అయితే చూస్తున్నారో దాంతో పాటు ఇంకొక 2 పార్ట్స్ కూడా ఉంటాయి. దయచేసి ఖచ్చితంగా అవి కూడా చూడండి. మన దగ్గర బంగారం నిల్వలు కూడా భూమిలో దొరికాయి, ఇక్కడ దొరికాయి అని చెప్పి అంటున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా తవ్వకాలు మొదలు పెడితే విపరీతమైన బంగారం కనుక వస్తే ఇది కాస్త ఇప్పుడు ఈ 1,28,000 కాస్త 50,000 కూడా పడవచ్చు అని ఒక వర్షన్ నేను విన్నాను. అది ఎంతవరకు నిజము? దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజంగా బంగారం నిల్వలు గనక మనం తోడడం మొదలు పెడితే ఈ బంగారంకి విలువ లేకుండా పోతుందా? ఇటువంటి కథనాలు చాలా వచ్చినాయి. పాకిస్తాన్ బంగారం నిధులు దొరికాయని, ఇంకెక్కడో దొరికాయని, ఇవి రోజు తరచూ మనకి ఏదో రిపోర్ట్ వస్తూనే ఉంటుంది. మరి ఆ రిపోర్ట్స్ వచ్చినప్పుడు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఏదైతే ఉందో వాళ్ళు ఎందుకు దీని ధరలో ఫ్యాక్టర్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళు? ఇప్పుడు ఒడిశాలో అంత బంగారం దొరుకుతుంది కాబట్టి మనం బంగారు ధరలు పడిపోవాలి కదా, ఎందుకు పడట్లేదు మనకు? సో ఎస్పెషల్లీ ఫ్యూచర్ గోల్డ్ స్పెక్యులేషన్. సరే, ఇమ్మీడియట్ గా మనకు రాదు, ఇంకా తవ్వకాలు చేయాలి, దాన్ని ప్రాసెస్ చేయాలి, ఓకే. బట్ అట్లీస్ట్ ఫ్యూచర్ ధరలు తగ్గించాలి కదా, ఎందుకు తగ్గట్లేదు అది? అంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా చెప్పడానికి చాలా చెప్తారు కానీ ఓవరాల్ ప్రపంచంలో ఉన్నటువంటి బంగారంలో పెద్ద మార్పులు మనకు రావు. బంగారం అనేది చాలా షార్ట్ సప్లైలో ఉంది. ఈ విషయం అర్థం చేసుకోవాలి మనం. అందుకనే మళ్ళీ పదే నేను సంస్కృతి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ప్రాబ్లం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి బంగారంలో ఇవి చాలా కాలంగా మనకి ఇటువంటి రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి. వచ్చినా కానీ కూడా పెద్దగా మనకు సప్లైలో మార్పు లేదు. బంగారం ప్రపంచంలో ఎంత అవైలబుల్ ఉందో వాటిలో పెద్దగా మార్పు లేదు. మేజర్ గా ప్రపంచంలో దీని యొక్క ధరల్ని పెద్దగా మార్చేటువంటి దిశగా అయితే మనకి ఎక్కడ దొరకట్లేదు. ఒకటి. 2, నేను చెప్పినట్లు ప్రపంచంలో ఉన్నటువంటి అస్థిరత, అమెరికా పతనం ఆధారంగా బంగారం పెరుగుతుంది. రేపు దానికి ప్రత్యామ్నాయం వచ్చేంత వరకు, లేదా అమెరికానే మళ్ళీ రేపు వాళ్ళ శక్తిని, వాళ్ళ వర్చస్సుని వాళ్ళు చాటించగల దాన్ని అజర్ట్ చేసిన రోజే బహుశా స్టెబిలైజ్ అవుతుంది. అంతవరకు అమెరికా మీద, డాలర్ మీద నమ్మకం పోయినంత వరకు కూడా ఇది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి సప్లై వల్ల మనం దాన్ని చెప్పాలి. ఇప్పుడు సిల్వర్ కి, బంగారం లాంటి ప్రాబ్లం సిల్వర్ కి లేదు కదా. సిల్వర్ బాగానే సమృద్ధిగానే దొరుకుతుంది కదా. అది మీరు తులంలో కొలిస్తే దీన్ని కిలోతో కొలుస్తున్నారు కదా. దాని ధరలు ఎందుకు అంత పెరుగుతున్నాయి? బంగారం కంటే ఎక్కువ పెరుగుతున్నాయి సిల్వర్. అవునవును, పోటీ పడుతుంది. బంగారం ఇన్వెస్ట్ చేయలేనటువంటి వాళ్ళందరూ సిల్వర్ పెడుతున్నారు. ఈ కమోడిటీస్ లో మనం ఇది అర్థం చేస్తాం. డైమండ్స్, ఒకప్పుడు డైమండ్స్ అంటే చాలా విలువ ఉంటుంది. ఈరోజు డైమండ్స్ ఏం విలువ ఉంది? ప్రతి డైమండ్ షాప్ కూడా డిస్కౌంట్ ఇవ్వండి, ఎవరు కొనట్టు. అందుకని దాని ధరలు పెంచేసి డిస్కౌంట్ ఇచ్చినట్టు చెప్తున్నారు. డైమండ్స్, మనకు ఆర్టిఫిషియల్ డైమండ్స్ వచ్చినాయి, సప్లై పెరిగింది. ఇంకా చాలా దేశాలు, ఇప్పుడు రష్యా వచ్చింది, గతంలో ఓన్లీ ఆఫ్రికా నుంచి వచ్చింది, ఇప్పుడు చాలా సోర్స్ నుంచి వస్తుంది. కాబట్టి డైమండ్స్ యొక్క ధర తగ్గిపోయింది. రైట్. సో బంగారం అటువంటి పరిస్థితి లేదు. ఇన్ని స్టడీస్ చేసి, ఇంత స్టడీ ప్రపంచవ్యాప్తంగా అంతా వీళ్ళ జియోలాజీ డిపార్ట్మెంట్, జియోలాజికల్ ఎక్స్పర్ట్స్ సర్వే చేసినా కానీ కూడా పెద్ద సిగ్నిఫికెంట్ మార్పులు ఉండవని వాళ్ళు నిర్ణయించారు. కాబట్టి బంగారం ఇస్ ఆల్వేస్ లిమిటెడ్ సప్లై. అందుకనే పెద్ద మార్పులు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఓకే. సో మీరన్నట్టు ఇది బంగారానికి, వెండికి కూడా వర్తిస్తోంది ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా. సో చివరి కంక్లూజన్ దశకు వస్తే సార్, మీరన్నట్టు సంప్రదాయబద్ధంగా మన భారతీయత విషయంలో నేను చిన్నప్పుడు విన్నా, మన బంగారం రాసులు పోసి అమ్మేవాళ్ళు అనేది మన రాజ్యాలలో అని వినడం జరిగింది. అంటే మనం ఇదివరకు బంగారం మీద విపరీతంగా ఆధారపడ్డామా? ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ బ్యాక్ స్టోరీని? అంటే మనకు మన సంపద అన్నదాన్ని మన పూర్వీకులు మనకు ఒక భక్తి రూపేణ మనకు ముందర పెట్టారు. అష్టలక్ష్మిల రూపేణ పెట్టారు. కనక మహాలక్ష్మి, ధనలక్ష్మి, ఇటువంటి పేర్లు పెట్టారు. సో అందుకని దాంట్లో మనకు ఒక విధమైనటువంటి పవిత్రత, దాంట్లో దాని మీద గౌరవం తోటి మనకు అది మీ ఆస్తిరా అని చెప్పారు. కాబట్టి లక్ష్మీ అమ్మవారు అంటే ఎవరు? మనకు ఆస్తి. కాబట్టి ఆస్తిని అలా వర్ణించారు. ఈ రోజు స్టోరీ కట్ చేస్తే, ఇందాక నేను చెప్పాను, అమెరికాలో 8,200 టన్నుల బంగారం వాళ్ళ ఫెడ్ రిజర్వ్స్ లో ఉంది. అంటే మన ఆర్బీఐ లాంటిది వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ లో ఉంది.
ప్రపంచంలోనే హైయెస్ట్. మన దేశంలో మన స్త్రీల మెడలలో అంటే ప్రైవేట్ గా ఉన్నటువంటి బంగారం ఈ రోజు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇచ్చిన ఎస్టిమేట్ 25,000 టన్నులు. అంటే అమెరికాకు 3 రెట్లు మన ఆడవాళ్ళ దగ్గర ఉంది. ఎస్. ప్లస్ దీంట్లో నేను అనంతపద్మనాభ స్వామిలో దొరికినటువంటి బంగారం, తిరుమల తిరుపతి మీద ఉన్నటువంటిది, మనకు గోల్డెన్ టెంపుల్ లో ఉన్నటువంటిది, లేదా మనకు కాశీ విశ్వనాథం మీద పూత పోసినటువంటి బంగారం, ఇలా మన ఆలయాలలో ఉన్నటువంటివి, మన ట్రస్ట్లలో ఉన్నటువంటివి, ఇవన్నీ కనుక నేను చేస్తే కనుక బహుశా మనకి 50,000 టన్నులు ఈ రోజు మన దేశంలో ఉంది. 50,000 టన్నులు ఈ దేశంలో ఈ రోజు ఉందంటే 1500 సంవత్సరాలుగా ఎన్ని టన్నులు మన దేశంలో లూట్ చేసి. ఎగ్జాక్ట్లీ. అమెరికాలో ఉన్న బంగారం మనది. బ్రిటిష్ వాడు మన దగ్గర లూట్ చేసింది. బ్రిటిష్ ఉంటే గనక రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత బ్రిటన్ వుడ్స్ అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళ బంగారాన్ని అమెరికా టేక్ ఓవర్ చేస్తుంది. సో భారతదేశానికి బ్రిటన్కి వెళ్ళింది, బ్రిటన్ నుంచి ఈరోజు అమెరికాకి వెళ్ళింది. సో ప్రపంచవ్యాప్తంగా బంగారు యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి సంస్కృతి మనం. వాళ్ళు యూరోప్ వాళ్ళు మన దగ్గర నుంచి బట్టలు, కాటన్, సిల్క్ ఇవన్నీ కొనుక్కునేవాడు, స్పైసెస్ కొనుక్కునేవాడు మన దగ్గర. ఇవన్నీ కొనుక్కోవడానికి దానికి ప్రతిఫలంగా మనం వాళ్ళ దగ్గర నుంచి బంగారం తీసుకున్నాం. ఎందుకంటే కరెన్సీలు ఇప్పుడున్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ లేవు, కరెన్సీలు లేవు, దాని కరెన్సీ స్వాపులు లేవు, ఏం లేవు కదా. నేను ఈ దేశానికి వచ్చి నీకు అమ్ముతున్నట్టు నాకు ఏమి ఇస్తావు? నాకు కావాల్సింది నేను ఏదో వస్తువు కొనుక్కొని బాటర్ చేసి ఉండొచ్చు, కానీ బంగారం అడుగుతుంది. సో బంగారంలో వాళ్ళు కొనుక్కున్నారు అప్పటి. అందుకని యూరోప్ నుంచి బంగారం మన దేశానికి విపరీతంగా అప్పుడు కూడా వచ్చింది. ఇది మన సంస్కృతి. మన సంస్కృతిలో ఎప్పుడు కూడా కనకం, బంగారం అన్నది లక్ష్మితో పోల్చాము, దైవీ స్వరూపంతో పోల్చాం కాబట్టి మన పెద్దలు ఊరికే అని చెప్పలేదు. బంగారం కొని తీరాలి ఎట్టి పరిస్థితుల్లో. మనకు దేశవ్యాప్తంగా ఉంది. ఉత్తరాన కొంచెం ఏంటంటే వీళ్ళు ఇస్లామిక్ దాడుల్లో వాళ్ళు ఎక్కువ లూటింగ్ జరిగేది కాబట్టి బంగారాన్ని బయట వాళ్ళు బాహటంగా ఎక్కువ చూపించేవాడు కాదు. అటువంటిది ఇప్పుడు క్రమేపీ దాన్ని వాళ్ళు మనకు అక్కడ కూడా మారుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మన జరిగిన కడవా చౌత్లో బంగారమే గిఫ్ట్ గా ఇస్తారు. ఇటువంటి వాళ్ళు కూడా మారుతుంది. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఎక్కువ వాడేవాళ్ళు వాళ్ళు. మనం అలా కాకుండా కొంత ఇక్కడ మనకు ఏ వివాహం పెడితే మనం చూస్తాం బంగారం ఎలా ఉందో, మన బంగారాన్ని గౌరవించి బంగారాన్ని సెలబ్రేట్ చేసేటువంటి సంస్కృతి మనకు. సార్ మామిడిగిరిధర్ గారు, సో అసలు మొత్తం సినిమా అంతా చూపెట్టేశారు మాకు. బంగారం వెండి వెనక ఉన్న ఆ సినిమా అంతా, ప్లస్ భారతీయతలో మనం నిజంగా అంటే కొంత మనం ఇప్పుడు కనక మహాలక్ష్మి అంటే అమ్మవారు ఉంటారు ఆ రూపంలో అని కొంతమంది ఇప్పుడున్న లౌకికవాదులు బాగా, కొంతమంది డైరెక్టర్లు కూడా అన్నారు. మనము మరి లక్ష్మీదేవిని బాగా కొలిచేవాళ్ళం, మనమే పూర్ కంట్రీ అని రామ్ గోపాల్ వర్మ కూడా అన్నాడు ఈ మాట. సో ఈ రోజు మరి మీరు కనక మహాలక్ష్మి అంటుంటే మరి ఇదే కదరా భారతీయులు చెప్పింది ఇంతకు ముందు అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. సో ఒక కంక్లూజన్ ఇవ్వండి సార్ ఈ విషయంలో. యాక్చువల్గా మనకు ఈ రోజు మార్గన్ స్టాన్లీ లాంటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ సంపద, అంటే మన ఆర్బీఐలో ఉన్నది కాకుండా నేను చెప్పినటువంటి ఇన్ని టన్నులు బంగారంలో దీని విలువని వాళ్ళు 3.8 ట్రిలియన్లుగా అంచనా వేస్తారు. అంటే మన ఎకానమీ, భారతీయ జీడిపి $4 ట్రిలియన్. ఈ $3.8 ట్రిలియన్ మనం వ్యక్తిగతంగా మన దగ్గర మన పేదవాళ్ళమా పేద దేశం అనేది మనం నిర్ణయించుకోం. అంటే ఈ 90% మన భారతదేశంలో ఉన్న మొత్తం జీడిపిని పోలి చూస్తే మన ప్రజల్లో ఉన్నటువంటి నగదు అంత విలువ చేస్తుంది. కాబట్టి వాళ్ళకు పేదరికం కనిపిస్తుంది. పాశ్చాత్య భావజాలమైనటువంటి కమ్యూనిజం ఇవన్నీ ఏంటంటే, లెఫ్టిజం ఇవన్నీ ఏంటంటే పేదరికాన్ని పంచేటువంటి సిద్ధాంతాలు. మన దేశం ఆస్తులను పెంచేటువంటి సిద్ధాంతాలు మన దగ్గర ఉంది. ప్రతి తరం కూడా ఆ తరం ఎంత సంపాదించిందో వచ్చే తరానికి ఇస్తే కనుక ఆ తరం మళ్ళీ ముందు తరం ఇచ్చినటువంటి ఆస్తిని ఇంకా పెంచే దిశగా మనం అన్ని కూడా ప్రయత్నాలు జరిగింది. అటువంటి సంస్కృతి మనం. దాంట్లో మన పెద్దలు చెప్పింది ఏంటంటే ముఖ్యంగా ఈ రెండు, మనకు ఆస్తి భూమి కానీ లేదా మనకు బంగారం కానీ. అఫ్ కోర్స్ మన కాన్సెప్ట్ ఆఫ్ ధనం అనేది చాలా డిఫరెంట్. అష్టలక్ష్మిలు, సంతాన లక్ష్మి అన్నది. ఈరోజు సంతాన లక్ష్మి పెద్ద టాపిక్, అది వేరే మాట్లాడచ్చు మనం. ఈ రోజు పిల్లలు తగ్గిపోతున్నారు కాబట్టి ఆ దేశాలన్నీ క్షీణిస్తున్నాయి. అలాగే మనం చూస్తే కనుక విద్యాలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, ఆరోగ్యం లేకపోతే ఏమవుతుంది? ధాన్యలక్ష్మి. ఈరోజు చైనా లాంటి దేశానికి ఫుడ్ సెక్యూరిటీ లేదు, మన దేశంలో ఫుడ్ సెక్యూరిటీ ఉంది. సో అందుకని ఇవన్నీ కూడా మన కాన్సెప్ట్ ఆఫ్ ఆస్తి అనేది చాలా డిఫరెంట్. వాటి మీద ఇన్వెస్ట్ చేశాం. అందుకని మనం ఈ పేదరికాన్ని పంచేటువంటి మనస్తత్వాలకు దూరంగా మన ఆస్తిని పెంచి మన రాబోయే తరాలకు భవ్యమైనటువంటి ఫ్యూచర్ ఇచ్చేటువంటి దిశగా మనం ప్రయత్నం చేయాలి. ఒక 1000 సంవత్సరాలు ఈ దేశంలో లూట్ చేసిన తర్వాత ఈ రోజు మనకి ఉంది. అది కనుక జరగకుండా ఉంటే కనుక ఈ రోజు మనం
ఎక్కడ ఉండేవాళ్ళం మనకు తెలుసు. యాంగస్ మాడిసన్ రిపోర్ట్, ఆయన ఒక ఎకానమిస్ట్, యునైటెడ్ నేషన్స్ ఆయన అపాయింట్ చేసి గత 2000 సంవత్సరాల్లో ప్రపంచ ఎకానమీని ఆయన స్టడీ చేయమంటే 16వ శతాబ్దం వరకు భారతదేశం నంబర్ 1 అని చెప్పారు. వండర్ఫుల్. 30% పైబడి మనది వరల్డ్ జీడిపి మనది ఉండేది. అవును. అది 2000 సంవత్సరాలు మాత్రమే ఆ రిపోర్ట్. అంతకంటే ముందర చాణక్యుడు స్థాపించినటువంటి మౌర్య సామ్రాజ్యం ఇంకో 300-400 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ప్రపంచంలో 50% జీడిపి మన దగ్గర ఉండేది. ఉమ్. అటువంటి భవ్యత ఎక్కడి నుంచి వచ్చిందంటే మన సంస్కృతి నుంచి వచ్చింది. ఈ పాశ్చాత్య భావజాలాలతోటి, ఈ పాశ్చాత్య ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ రాలేదు. ఉమ్. మనదైనటువంటి మన సంస్కృతిని, మన పెద్దలు ఇచ్చినటువంటి విలువలను, వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వైజులు మనం పాటిస్తే మనకు రాబోయే రోజు చాలా భవ్యంగా ఉంటుంది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు. మీరు చెప్తుంటే ఈ అంశాలు ఇంకా నేను లోతుల్లోకి వెళ్ళాలని ఉంది. కాకపోతే సమయాభావం వల్ల కొంత ఇక్కడే ఆపేస్తున్నా. బట్ చాలా విలువైన సమాచారం మా వ్యూయర్స్‌కి అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. నమస్తే.